కలన్ని విశ్వేశ్వరరావు. వెనిజులా అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేసిన తర్వాత అమెరికా ప్రపంచంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా మారుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వెనిజులా అధ్యక్షుడిని అమెరికాలో ఉండే న్యూజెర్సీ జైల్లో ఉంచారు, న్యూయార్క్ జైల్లో ఉంచారు. ఆ న్యూయార్క్ జైల్లో ఉన్నటువంటి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే నేను నిరపరాధిని, అపరాధిని కాదు, నిరపరాధిని అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏ తప్పు చేయలేదు అని చెప్తున్నారు. కానీ అమెరికా దృష్టిలో ఆయన తప్పు చేశారు. ఏం తప్పు చేశారు అని అంటే డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారు అమెరికాకి, అందుకే ఆయన్ని తీసుకొచ్చామని చెప్పి అమెరికా చెప్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ పరిణామం ఆయిల్ చుట్టూ తిరుగుతుంది. ఈ ఆయిల్ వెనిజులాలో అపారంగా ఉంది, చమురు సహజ వాయువు అపారంగా ఉంది. దాన్ని అమెరికా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది కనుక తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో క్రూడ్ ఆయిల్ రేటు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. బ్యారెల్కి $50 వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అదే జరిగితే దిగుమతి చేసుకునేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు భారం తగ్గుతుంది. అది తగ్గినప్పుడు వాణిజ్య లోటు తగ్గిపోతుంది. ఫలితంగా ఆయా దేశాల యొక్క కరెన్సీ బలపడుతుంది. భారతదేశానికి కూడా అలానే ఉంటుంది. మన కరెన్సీ బలపడుతుందనంటే డాలర్ యొక్క ఇండెక్స్ తగ్గుతుంది. అసలు వెనిజులా అధ్యక్షుడిని అసలు తీసుకెళ్లి జైల్లో పెట్టడం, తీసుకెళ్లి జైల్లో పెట్టడం వెనుక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వెనిజులా చైనాకి ఆయిల్ సప్లై చేస్తుంది. ఆ సప్లై కూడా ఎలా చేస్తుంది? అమెరికన్ డాలర్లో కాదు, చైనాకు సంబంధించిన యువాన్ని తీసుకొని ఆయిల్ ఇచ్చేస్తుంది. ఇది నచ్చట్లేదు అమెరికాకి. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశమైనా సరే వాణిజ్యం చేయాలంటే అమెరికా డాలర్లోనే చేయాలి అనేది ట్రంప్ చెప్తున్నటువంటి కండిషన్. ఈవెన్ బ్రిక్స్ను కూడా బ్రేక్ చేసేదానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బ్రిక్స్లో నుంచి బయటికి రండి అని చెప్పి డైరెక్ట్గా ట్రంప్ చెప్తూ ఉన్నాడు. ఎవరిని నరేంద్ర మోడీ గారికి పెట్టిన కండిషన్స్లో కూడా బ్రిక్స్ ఒకటి. బ్రిక్స్ నుంచి బయటికి రండి, బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాల మీద ఆంక్షలు విధిస్తామని చెప్పి కూడా ఒకనొక సందర్భంలో ట్రంప్ హెచ్చరిక చేసేసారు. రెండవది రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు. ఈ రెండు కండిషన్స్ భారతదేశం మీద పెట్టాడు ట్రంప్. దాన్ని ససేమరా అని చెప్పి భారతదేశం అంటుంది. అందుకే దిగుమతి సుంకాలను విధించి నాకు అసంతృప్తిగా ఉంది, నేను సంతోషంగా లేను అనేటువంటి విషయం నరేంద్ర మోడీ గారికి తెలుసు అని చెప్పి ఆయన చెప్తున్నారు. నన్ను సంతోషపెట్టేలా నరేంద్ర మోడీ గారు వ్యవహరించట్లేదని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. దీని అందరికీ కారణం ఏంది? వెనిజులా లాంటి దేశం కూడా అమెరికా డాలర్ను ఉపయోగించట్లేదు. అందుకే అమెరికా డాలర్ ఇండెక్స్ తగ్గిపోతుంది. అందుకే వెనిజులా అధ్యక్షుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టింది అమెరికా. ఎందుకు? చైనాకు భారీగా ఆయిల్ అమ్ముతుంది, యువాలను తీసుకుంటుంది, ఆ దేశ కరెన్సీని తీసుకుంటుంది, చైనా కరెన్సీని తీసుకుంటుంది వెనిజులా. ఇప్పుడు భారతదేశం కూడా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అమెరికా డాలరేతర వాణిజ్యం చేస్తుంది రష్యాతోటి. ఇది నచ్చట్లేదు ట్రంప్కి. అందుకే ట్రంప్ వెనిజులా అధ్యక్షుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కానీ అమెరికా వెనిజులా అధ్యక్షుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టినంత ఈజీ భారత ప్రధానమంత్రిని పెట్టడం కష్టం. అందుకే ఆయన దిగుమతి సుంకాలు ఇంకా పెంచుతానని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. సో ఇక్కడ అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు ఆయిల్ ధర తగ్గినప్పుడు దిగుమతి చేసుకున్నటువంటి దేశాలకు కూడా వాణిజ్య లోటు తగ్గిపోతుంది. ఫలితంగా ఏంది? డాలర్ బలహీనపడుతుంది. డాలర్ బలహీనపడినప్పుడు ఏమవుతుంది? బంగారం రేటు డాలర్ కనుక తగ్గితే పెరుగుతుంది. అదే డాలర్ విలువ తగ్గితే బంగారం పెరుగుతుంది, బంగారం రేటు తగ్గితే డాలర్ విలువ తగ్గుతుంది. ఇది రెసిప్రోకల్గా ఉంటుంది. కాకపోతే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బంగారం రేటు తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది కొంతమంది ఆర్థిక నిపుణులు చెప్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే యుద్ధాలకు సంబంధించినటువంటి వాతావరణం కంప్లీట్గా ఆగిపోవడం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన కనుక ఇలాంటి వెనిజులా లాంటి సంఘటనలు కనుక పాల్పడకపోతే బంగారం రేటు తగ్గుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యం కాదు. బట్ ఆయిల్ రేట్లు మీద బంగారం రేటు ఆధారపడి ఉంటుందా అని అంటే ఆధారపడి ఉండే ఛాన్సెస్ ఉంది. ఆయిల్ రేటు తగ్గితే బంగారం రేటు తగ్గుతుందంటే ఇన్వెస్టర్స్ కొంచెం అటు ఆయిల్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది ఆయిల్ కంపెనీలకి. ఎందుకంటే జనరల్గా అమెరికా డాలర్ని కొనుగోలు చేసి దాచిపెట్టుకుంటారు ఇన్వెస్టర్స్. దాని మీద నమ్మకం లేక ఇప్పుడు బంగారం మీద పడ్డారు. అదే ఆయిల్ కంపెనీల్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పి
అనుకుంటే కనుక అప్పుడు ఆయిల్ కంపెనీల వైపు వెళ్ళిపోతారు. అప్పుడు ఆయిల్ కంపెనీల వైపు వెళ్ళిపోతే బంగారం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా అటు వెళ్ళిపోతుంది. అప్పుడు డిమాండ్ అండ్ సప్లై కోణం నుంచి చూస్తే కనుక బంగారం రేటు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఈక్వేషన్ అంతర్జాతీయ నిపుణులు చెప్తుంది. అసలు ఏంటి ఇది అని అంటే ఉద్యోగాల సృష్టి కూడా. ఉద్యోగాలు రాబోయే రోజుల్లో ఉద్యోగాల సృష్టి ఎలా ఉంటుంది అనేది కనుక చూస్తే 10 కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఒకవేళ ఉద్యోగాల సృష్టి కనుక బాగా ఉంటే అప్పుడు కూడా బంగారం పెరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ 10 ఏళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు సృష్టిద్దామని అని చెప్పి అంటున్నారు. రాబోయే 10 ఏళ్లలో మన దేశంలో 10 కోట్ల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో 100 మిలియన్ జాబ్స్ పేరట ఒక కార్యక్రమాన్ని పరిశ్రమ ప్రముఖులు కొందరు ప్రారంభించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగవంత వృద్ధిని సాధించినప్పటికీ ఉద్యోగాలను ఆశించిన స్థాయిలో లేని నేపథ్యంలో దీనికి శ్రీకారం చుట్టారు. ఐటీ పరిశ్రమ సంఘమైన నాస్కామ్ సహా వ్యవస్థాపకుల్లో ఒకరైన హరీష్ మెహతా, దక్షిణ ఇండస్ట్రీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు ఏజే పటేల్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే దేశంలో ఏటా పని వయసుకు చేరుతున్న వారి సంఖ్య సుమారు 1,02,00,000 మంది ఉన్నారని చెప్పి అంటుంది. సాధారణంగా ఉద్యోగాలకు ఎక్కువగా ఉండే తయారీ లాంటి రంగాలు కూడా ఇప్పుడు ఉద్యోగాలను సృష్టించడం ఇబ్బంది పడుతుంది. అందువల్ల భవిష్యత్తులో కొత్తగా పని వయసుకు చేరే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఏటా 80 నుంచి 90 లక్షల ఉద్యోగాలు అవసరం అని చెప్పి చెప్తున్నారు. దేశీయంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఉద్యోగాల సృష్టికి మధ్య అంతరం పెరుగుతుండడం వల్ల ఆందోళనకర పరిణామాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈలు, యాజమాన్యాలు లాంటి ఉద్యోగ సృష్టికర్తలను బలోపేతం చేయడమే 100 మిలియన్ జాబ్స్ కార్యక్రమం ఉద్దేశమని చెప్తున్నారు. వ్యాపార దక్షత సామర్థ్యం, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ ప్రోత్సాహక సంస్థల అభివృద్ధి తదితరాలపైన ఇది దృష్టి పెడుతుందని అన్నారు. ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు ఎన్ నారాయణమూర్తి, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా దీనికి సహకరించనున్నారు. ఇది ఉద్యోగాల సృష్టి అనేది చేయకపోతే ఆర్థిక వృద్ధికి ఉద్యోగాల కల్పనకు మధ్య ఏమాత్రం పొంతం లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. జూన్ కల్లా బ్యారెల్ చమురు ధర $50. సో ఈ ఏడాది జూన్కి చమురు ధర బాగా తగ్గి బ్యారెల్ ధర $50 చేరవచ్చు అని చెప్పి ఎస్బీఐ రీసెర్చ్ అంటుంది. చమురు ధరలు బాగా తగ్గితే 2026-27లో దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం 3.4% దిగువకు చేరవచ్చు. వార్షిక జీడిపి వృద్ధి 10 నుంచి 15 పాయింట్లు మేర పెరగవచ్చు అని చెప్పింది. వెనిజులా పరిణామాలు చమురు ధరను పెంచలేవని స్పష్టం చేసింది. పెరిగిన ధర బంగారం, వెండి ధరలు. వెనిజులా అధ్యక్షుడు అమెరికా బంధించడాన్ని చైనా సహా పలు దేశాలు తప్పుపడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఉద్రిక్తులు పెడుతున్న ఆందోళనలు నెలకొన్నాయి. ఫలితంగా సురక్షిత పెట్టుబడి సాధనాలుగా భావించే బంగారము, వెండిపైకి నిధులు తరలించారు. అంతర్జాతీయంగా ఔన్సు $115 ఔన్సు అంటే 31.10 గ్రాముల బంగారం ధర $, వెండి ధర $4 పెరిగాయి. పెరగడమే $115 పెరిగింది. హైదరాబాద్ బున్నేనిపులో సోమవారం రాత్రి 11 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం వచ్చేసి 1,40,000 అంటే 1,50,000 వేసుకోండి. ఇలా పెరిగింది. సో ఇది రాబోయే రోజుల్లో ఉద్యోగ కల్పన, అలాగే ముడి చమురు ధర తగ్గడం, వీటి మీద బంగారం ధర ఆధారపడి ఉంది. సో ఉద్యోగాలు ఎక్కువ కల్పించారనుకోండి, అప్పుడు ఆర్థిక వ్యవస్థ బాగా బలోపేతం అవుతుంది. ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో దగ్గర పెట్టాలి. భద్రమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏంటి? బంగారం. అలాగే ఆయిల్ రేట్ తగ్గింది అనుకోండి, ఆయిల్ రేట్ బాగా తగ్గితే మనకి విదేశీ నిల్వలు పెరుగుతాయి. విదేశీ నిల్వలు పెరిగినప్పుడు వీటిని బంగారం వైపు డైవర్ట్ చేస్తారు. అప్పుడు బంగారానికి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తం పరిణామాలు బంగారాన్ని మరింత పెంచేలాగా కనిపిస్తూ ఉన్నాయి. తగ్గాలంటే మాత్రం యుద్ధాలు తగ్గితేనే బంగారం తగ్గుతుంది, లేదంటే తగ్గే అవకాశాలు లేవు. సో కాబట్టి ఈ రిపోర్ట్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు, రాబోయే రోజుల్లో బంగారం అనేది సరైనటువంటి కొనుగోలుకు అవసరమైనటువంటి పెట్టుబడి అని చెప్పి ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మరి ఈ రిపోర్ట్ చూసిన తర్వాత బంగారం రేటు పెరుగుతుందో తగ్గుతుందని మీకు అనిపిస్తుందా? దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.